సేవ్ సింగరేణి జాతర పేరుతో సింగరేణి వ్యాప్తంగా బస్సు యాత్ర కొనసాగుతుంది. మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఏఐటీయూసీ ప్రెసిడెంట్ తర్వాత సీతారామయ్య గారితో కూడా మాట్లాడింది. ఏంటి సార్, ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి? సింగరేణి పరిరక్షణ కోసం, అలాగే సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల డిమాండ్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఆ డిమాండ్స్ను కూడా వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ జాతర ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్ని డిమాండ్స్ను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఏమీ పరిష్కారం చేయకపోగా సింగరేణి డబ్బుల్ని 50,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మరి ఆ సింగరేణికి సంబంధించిన 50,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇక్కడ చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. కాలున్న ఉద్యోగాలు ఆపేశారు. కాలున్న ఉద్యోగాలని వెంటనే మొదలు పెట్టాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. అట్లాగే సొంత ఇంటి కలగానే మిగిలిపోతూ ఉంది. వెంటనే సొంత ఇళ్ళు అందరికీ, మొత్తం కార్మికులందరికీ సొంత ఇళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా పెర్క్ ట్యాక్స్ అనేటటువంటి పేరు మీద అది కంపెనీ పే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇప్పుడు దాకా నిలబెట్టుకోలేదు. వెంటనే ఆ ట్యాక్స్ కంపెనీయే చెల్లించాలని చెప్పి మేము ఒక డిమాండ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ 4 కోడ్లు తెచ్చింది. ఆ కోడ్లు ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా సింగరేణి కార్మికులకు కూడా వాటిని అమలు చేయడానికి వీల్లేదు అనేటటువంటి ఒక డిమాండు. ముందు సంస్థని పరిరక్షించుకోవాలంటే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్లు వెంటనే ఇవ్వాలి. దాని మీదనే మా పోరాటం ఉన్నది. గతంలో కూడా ఈ కంపెనీ BIFRలోకి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పోరాటాలతో పాటు చాలా శ్రద్ధగా పనిచేసి చేశారు. కొత్త మైన్స్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కొత్త మైన్స్ని కూడా వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు మొత్తం మైన్స్ని వేలంపాట పేరుతోటి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే సింగరేణిని నష్టాల్లోకి తీసుకెళ్ళి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగనీయం. ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు, కార్మికుల సంఖ్య ఎక్కువైపోయింది, తగ్గించాలి అనేటటువంటి డైలాగ్స్ కూడా వస్తూ ఉన్నాయి. కార్మికుల్ని ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త గనులు స్టార్ట్ చేయడం వల్ల కార్మికుల పెంపుకు కూడా సాధ్యమవుతుంది. కాబట్టి వెంటనే ఆ కొత్త గనులను కూడా ఓపెన్ చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతోటి వాళ్ళ ఈ సింగరేణి పరిరక్షణ పేరుతోటి మేము జాతర స్టార్ట్ చేశాం. ఈ జాతర 30వ తేదీ వరకు నడుస్తుంది. మరి ఈ జాతరలో కార్మికులంతా పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టు చేయాలని చెప్పి మేము ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సింగరేణి కార్మికులు నిర్వహిస్తున్నటువంటి ఈ పోరాటానికి ఏఐటీసీ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఎట్లుంది సార్, అంటే కార్మికుల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లుంది, ఏంటి అసలు పరిస్థితి? కార్మికులు చాలా కోపంతో ఉన్నారు. మరి గవర్నమెంట్ వస్తే ఏదో సమస్యలు పరిష్కారం చేస్తామని ఉత్తమ మాటలు చెప్పడమే. ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు కూడా మేము వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇవ్వటం, ఎక్కడన్నా మీటింగ్లలో మాట్లాడడానికి అవకాశం దొరికినప్పుడు మీటింగ్లలో అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం ఏం లేదు. దాని మీద కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ గమనించాలి. సిపిఐ తోటి మీ సంఘం అనుబంధంగా ఉంది, సిపిఐ కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉందని ఒక ప్రచారం ఉంది. దీని మీద ఏం చెప్తారు? సిపిఐ కాంగ్రెస్ తోటి ఎన్నికల పొత్తు పెట్టుకున్నటువంటి మాట వాస్తవమే. మరి గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తు లేదు. మేము కొత్తగూడెంలోనే ఏ పార్టీతోటి పొత్తు లేకుండా కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఈ పొత్తులోనే తాత్కాలికం, అవగాహన అనేది తాత్కాలికం. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో లేదు. ఒకటి, ఏఐటీసీ సిపిఐకి అనుబంధం కాదు. సిపిఐకి అనుకూలంగా ఉంటుంది కానీ సిపిఐకి అనుబంధం ఏమాత్రం కాదు. సిపిఐ యొక్క ఆర్డర్స్ని కూడా ఏఐటీసీ తీసుకునేటటువంటి సమస్య లేదు. రైట్ సార్, ఇది పరిస్థితి. ఏం చెప్తారు సార్? మీరు చెప్పండి. మీ తర్వాత పార్టీ సెక్రటరీ దగ్గర పోదాం. పార్టీ సెక్రటరీతో చాలా మాట్లాడుతున్నారు. ఏంటి సార్, అంటే ఏం చేయబోతున్నారు? ఎలక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇది ఒక కొత్త కథ అని
మీ ఆపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాల దాకా ఉండవు. ఎందుకంటే 4 సంవత్సరాలు దాదాపు 25 సంవత్సరాలుగా సింగరేణిలో 4 సంవత్సరాలకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇది ఎవరన్నా అది అలాంటి ప్రచారం చేస్తే అది తప్పుడు ప్రచారం. రెండోది పోతే ఏంటంటే సింగరేణిలో ఎన్నికలు కాదు, ఎన్నికలు లేని నాడు కూడా సింగరేణిలో జాతా కార్యక్రమం నిర్వహించి మేము పోరాట కార్యక్రమాలు చేసి కార్మికుల హక్కుల రక్షణ కొరకు నిలబడ్డాం. బీఏఎఫ్ వరకు పోయినాడు నిలబడ్డాం, కొత్త మైన్స్ కొరకు చేశాం. అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఏఐటీసీకి ఉంది. ఏం చెప్తారు సార్? 4 కోట్ల అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. దీని తర్వాత సింగరేణిలో దీర్ఘకాలికంగా అంటే ఈ మధ్య కాలంలో సమస్యలు అట్లనే ఉన్నాయి. మీరన్న పెర్చు కావచ్చు, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ వైద్యం కావచ్చు, డిపెండెంట్ ఉద్యోగాలు, ఇట్లా ఈ అంశాల మీద ఏ విధమైన రెస్పాన్స్ ఉంది? కార్మికులు మీతో ఏం చెప్తున్నారు? కార్మిక సంఘం నాయకునిగా మీరు ఏం చేయబోతున్నారు? రాజకీయ జోక్యం వల్లనే సింగరేణి కార్మికుల సమస్యలు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో కార్మిక చట్టాలను రద్దు చేసి కోడులు తీసుకొచ్చి ఈ బావులు వేలంపాటలు పెట్టి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి సింగరేణి ఇండివిజువల్గా అంటే రాజకీయ జోక్యంగా నడిచినంత కాలం సింగరేణికి ఎలాంటి డోకా లేదు. కానీ ఎప్పుడైతే సింగరేణిలో రాజకీయ జోక్యం జరుగుతుందో అప్పుడు మాత్రం సింగరేణికి ప్రమాదం ఏర్పడుతుంది. సింగరేణి కార్మికులు ఈ అంశంలో మీరు ప్రారంభించే ఈ జాత మీద ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా పోరాటాలకు సిద్ధంగా ఉంటారు. ఇలా కొత్త ఏం కాదు. ఈ జాతా కార్యక్రమం ప్రకటించి మేము గత వారం రోజులుగా ఏదైతే కరపత్రాలు కానీ బావిల మీద మెమోరాండాలు కానీ ఇచ్చినప్పుడు కార్మికులందరూ కూడా ఖచ్చితంగా మేము పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా మెడికల్ బోర్డు పునరుద్ధరించాలి, ఎప్పటిలాగానే జరపాలి. అట్లనే కార్మికుల సొంత ఇంటి పథకం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నదో అది పరిష్కారం కావాలి. క్లరికల్ రిక్రూట్మెంటు ఇంటర్నల్ కార్మికులతో జరపాలని, మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్ల సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం కావాలని, అట్లాగే సింగరేణిలో కొత్త మైన్స్ ప్రధానంగా రావాలని, వీటన్నిటి మీద కార్మికులు పోరాడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి 50,000 కోట్లు రాబట్టడానికి ఏఐటీసీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? దీంతో పాటు అటు గతంలో మీరు ముఖ్యమంత్రిని కలిశారు, కార్మికుల అంశం చెప్పే ప్రయత్నం చేశారు. ఈ అంశాలు ఏమైనా చర్చించినరా? ప్రభుత్వ బకాయి ఉంది, దానివల్లనే కంపెనీకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారా? రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర స్పష్టంగా మేము చెప్పాం. సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోతే సింగరేణి మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. అట్లనే మెడికల్ బోర్డు కూడా వెంబడే జరపాలని చెప్పాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా హామీ ఇచ్చారు జరుపుతామని. మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా భూపాలపల్లిలో మా జనరల్ సెక్రటరీ గారు కలిసి మాట్లాడినప్పుడు ఆయన బహిరంగ సభలోనే ఖచ్చితంగా మెడికల్ బోర్డు కొనసాగిస్తాం, ఇది పోయిందని చెప్పిన వాళ్ళు ఎవరో తప్ప అని చెప్పాడు. కానీ ఆచరణలో మాత్రం అమలు జరగడం లేదు. ఏం చెప్తారు సార్ ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం అంశంలో? మీతోటి కార్మికులు చెప్పి ఏం చెప్తున్నారు ఏంటి? ఈ అంశాల్లో మీరు ఏం చెప్తారు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో పెడతామని మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు. దాంతోపాటు టెండర్ కూడా పిలిచారు హాస్పిటల్ కొరకు. అది ప్రాసెస్ జరుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది. కాబట్టి త్వరగా చేయాలని కోరుతున్నాం. ఈ జాత మీద మీ ఒపీనియన్ ఏంటి? సెక్రటరీగా మీరు ఏం చెప్తారు? సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ సింగరేణి కార్మికుల కష్టాలు వచ్చినప్పుడల్లా, సింగరేణి కంపెనీ కష్టాలు వచ్చినప్పుడల్లా కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు చేసి సేవ్ సింగరేణి దానిపైన సింగరేణిని రక్షించినటువంటి చరిత్ర ఏఐటీసీకి ఉంది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా కార్మికుల హక్కుల రక్షణ, సింగరేణి పరిరక్షణ కొరకు ఈ జాతా జరుపుతున్నాం. ఈ జాతా ప్రోగ్రాం ద్వారా అటు ప్రభుత్వం, ఇటు సింగరేణి యాజమాన్యం, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా తగిన బుద్ధి చెప్పే పద్ధతుల్లో మేము ఏఐటీసీగా కృషి చేస్తాం. చివరిగా ఈ జాతా ఎక్కడి నుండి ఎక్కడి వరకు పోతుంది, ఎక్కడ ముగింపు? ఈరోజు శ్రీరాంపురంలో RK7 మైన్ దగ్గర ప్రారంభించిన జాతా సింగరేణిలో ఉన్నటువంటి అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల గుండా తిరుగుతూ 30వ తారీఖు నాడు కొత్తగూడెం హెడ్ ఆఫీస్కి చేరుకొని కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమంతో పెద్ద ఎత్తున ఒక పోరాట కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. దాంతో జాతా ముగుస్తుంది.
దీని తర్వాత వెంటనే సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే ఏప్రిల్ నెలలో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏప్రిల్లో సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే హక్కుల కోసం గతంలో పోరాటం చేశాం, ఇప్పుడు కూడా పోరాటం చేస్తాం. మనతో పాటు శంకర్ అన్న కూడా ఉన్నాడు, తెలుసుకుందాం. అన్న, ఏంటి ప్రభుత్వానికి అల్టిమేటం అయింది, ఏం చెప్తారు? సింగరేణి బొగ్గుబావులు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు వీటిని ఆదుకోకపోగా కార్మిక వర్గాన్ని ఇబ్బందులకు నెట్టేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులను చైతన్యపరుస్తూ పోరాటాల వైపు మరలిస్తూ కార్మిక హక్కులను నిలబెట్టే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇది విజయవంతం కావాలని చెప్పి మేము కోరుతాం. ఏం చెప్తారన్న ఈ అంశంలో? ఇప్పుడు ఈరోజు ప్రారంభమయ్యే ఈ జాత, దీనివల్ల గతంలో సిపిఐ పార్టీకి కాంగ్రెస్కు దోస్తాను ఏమైనా గ్యాప్ వచ్చే అవకాశం ఉందా? రాజకీయాలు వేరు, కార్మిక సంఘాలు వేరు. ఇవాళ కార్మిక సంఘాలు నిర్వహించాల్సినటువంటి పాత్రలో రాజకీయ నాయకుల జోక్యం వల్లనే ఈ సంస్థ నిర్వీర్యం అవుతూ ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళ కోట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ప్రాజెక్టులు నిర్వహించాల్సినటువంటి పాత్ర కానీ వాటిని విస్మరించి ఏదైతే సింగరేణి కంపెనీని నిర్వహణ చేయాలి, కార్మికుల్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు నేటికైనా ఎవరి పాత్రను వాళ్ళు పోషించేటట్టుగా ఈ కార్మిక సంఘాలతోనే కార్మిక సమస్యలను పరిష్కరింపజేసేటట్టుగా చూడాలి. ఇవాళ ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించినది, ఎన్నికలలో ఓట్లేసి గెలిపించినటువంటి కార్మిక వర్గం ఈ కార్మిక హక్కుల కోసం కొట్లాడేటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి తరుణంలో రాజకీయ జోక్యం చేసి ఈ కంపెనీని నష్టం చేయాలనేటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. వాటి నుంచి వైదొలగాలి. అంతేకాకుండా ఈ సింగరేణిలో ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా సింగరేణిలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో, అధికారులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఈ కంపెనీకి నష్టదాయకం కలుగుతూ ఉన్నది. ఇవాళ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ పుట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ సంస్థ నిలబెడుతున్నది, కార్మిక వర్గాన్ని నిలబెడుతున్నది, సమస్యల పరిష్కారంలో నిమగ్నమై పనిచేస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు చేయుతనియాలి తప్ప ఈ బొగ్గుబావులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి. లేబర్ కోడ్ల మీద రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఏ విధంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి లేబర్ కోడ్లు ఏవైతున్నాయో ఇవి దుర్మార్గమైనటువంటి చర్య. ఆ కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం. భావ్య ప్రపంచంలో పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దాని వైపు నుంచి తప్పుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇది పరిస్థితి. సింగరేణి జాత ఈ విధంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. జనరల్ సెక్రటరీ ఏం చెప్తారు? సెక్రటరీ గారు, ఏంటి అసలు సింగరేణిలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ఏదైతే ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే కొత్త బ్లాకులు పని పరిస్థితులు బాగలేకపోవడం కానీ, టెండర్లో ఈరోజు మంత్రులే స్వయంగా ఇరుక్కున్న సంగతి పత్రికల్లో వచ్చింది. వీటి మీద అదేవిధంగా ముఖ్యంగా అధికారులు వారు చేస్తున్న ప్రాజెక్ట్ ప్లానింగ్లో లోపాలు, ముఖ్యంగా దానివలన సింగరేణి నష్టము, ఈ పర్యవసానం అంతా సింగరేణి కార్మికులు వివరించి ఈ జాత ద్వారా ఈరోజు ఏప్రిల్లో సమ్మెకు సంబంధించి నోటీస్ ఇస్తాం మేము. అందులో పరిష్కారం కాకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సింగరేణిలో సమ్మె ఇచ్చి ఈ యొక్క సింగరేణి రక్షించడానికి దేనికైనా త్యాగాలకైనా సింగరేణి కాలేజ్ వర్కర్స్ సిద్ధంగా ఉన్నదని చెప్తాను. ఏం చెప్తారు సార్? ఈ జాత వల్ల ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే, రేపు వంట వార్పు వల్ల స్పందన లేకపోతే ఏం చేయబోతున్నారు? నిజంగానే సమ్మెకు పోతుందా? మేము ప్రణాళికబద్ధంగానే ఈరోజు ఈ జాతాను సేవ్ సింగరేణి స్టార్ట్ చేసినాం. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఒక ప్రధానమైన రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల సమస్యల పట్ల ఈరోజు శ్రీరాంపూర్, గోలేట్ నుండి షురూ చేస్తే కొత్తడం వరకు ఇది ఎండ్ చేసే సబ్జెక్టు. కాబట్టి ఇలాంటి సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఈరోజు ఒకవైపు పోరాటం జరుగుతూ ఉంటే తప్పక శాసనసభలో దీన్ని చర్చించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సింగరేణి బంగారు బాతుకుడులాగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్లు, పన్నులు ఇవన్నీ కడుతూ ఉన్నారు. దీన్ని దాదాపు వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితిలాగా దీన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు దీన్ని బాగు చేయాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పక దీని మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే గతంలో బీఆర్ఎస్ ఈ సింగరేణి కార్మికుల పట్ల ఎట్లయితే
పెడచెవున పెట్టిందో ఈ సమస్యలను, లేకపోతే ఆర్థికంగా దివాలా తీస్తే వాళ్ళకి ఈ యొక్క 11 సింగరేణి డివిజన్లలో ఏ గతి పట్టిందో కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో సింగరేణి కార్మికులు ఆ గతి పట్టిస్తారనేది మాకున్న ప్రగాఢ విశ్వాసం. ఇది పరిస్థితి. 11 స్థానాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సమస్య పరిష్కారం చేయకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించకపోతే అదే గతి పడుతుందని చెబుతున్న పరిస్థితి. ఈ జాతా వల్ల కార్మికుల హక్కుల పరిరక్షణ ఉండబోతుంది. హక్కుల కోసం ఖచ్చితంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటం ఉండబోతుందని చెప్తున్నారు. దీంతోపాటు రానున్న రోజుల్లో మేము చెప్పిన ఏదైతే డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం, కార్మికుల పక్షాన మా సంఘం నిలబడుతుందని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికైనా రాజకీయ జోక్యాన్ని తగ్గించుకుంటే మంచిది. ఈ కంపెనీని సేవ్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్.